నమస్కారం. సుమన్ టీవీకి స్వాగతం. శ్రావణ మాస విశిష్టతల గురించి తెలియజేసేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రో మరియు వేదిక వాస్తు నిపుణులు, దేవి ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు. అమ్మ నమస్కారం. శ్రీమాత్రే నమః. శ్రావణ మాసంలో మంగళవారం రోజు వచ్చే మంగళ గౌరీ వ్రతం ఎందుకు చేస్తారు? దీని ప్రత్యేకత ఏమిటి? కేవలం కొత్తగా పెళ్ళైన వాళ్ళు మాత్రమే ఈ వ్రతాన్ని ఆచరిస్తారా? ఎవరైనా ఆచరించవచ్చా? శ్రావణ మంగళ గౌరి అనేది ఏంటంటే అమ్మవారి అనుగ్రహం, అంటే సౌభాగ్యం కోసం చేసే వ్రతం అన్నది. చాలా మంది ఏంటంటే పూర్వము మనకి వివాహాలంటే జాతకాలు చూసుకునే వాళ్ళం కాదు. జాతకాలు చూసుకుంటా మంచి సంబంధం, మంచి వాళ్ళు, మంచి కుటుంబం అంటే వివాహం చేసేసుకునేవాళ్ళు. వివాహం చేసేసుకున్న తర్వాత ఆ అమ్మాయి చేసుకునే వ్రతం ఏదైతే ఉందో మంగళగౌరీ దేవిని ఆరాధించేవాళ్ళు. సో అమ్మవారి ఇప్పుడు మనకి వివాహం అయినప్పుడు గౌరీ పూజ చేస్తాం కదా. గౌరీ పూజ చేసి గౌరీ సంబంధించిన సానా అన్నీ ఉంటాయి. ఆ గౌరీదేవి పూజ చేసి అది తెచ్చేసుకుంటారు ఇంటికి వీళ్ళు. అక్కడి నుంచి ప్రారంభం అన్నమాట. వీళ్ళు ప్రతిరోజు గౌరీ అమ్మవారికి ఇంత పసుపు కుంకుమ వేసి పూజ చేసి ఆ పసుపు కుంకాన్ని కాస్త పసుపు మంగళసూత్రానికి కాస్త నుదుటికి పెట్టుకునేవాళ్ళు. అలాగే భర్త కాస్త ఇచ్చేవారు. భర్త బయటకు వెళ్తున్నప్పుడు ఎదురొస్తూ వారికి కొంచెం బొట్టు పెట్టుకుని వీళ్ళు ఎదురు వస్తే వాళ్ళు బయటకు వెళ్ళేవాళ్ళు. ఇలా వెళ్ళడం వల్ల ఏంటంటే ఎటువంటి ఇబ్బందులు, బయటకు వెళ్ళినప్పుడు ఇంటికి క్షేమంగా వచ్చేవాళ్ళు. క్షేమంగా వెళ్ళి లాభంగా రండి చెప్తూ ఉండేవారు కదా. ఇవన్నీ పదాలు ఇవన్నీ దానివల్ల అనమాట. సో ఇలా చేస్తూ ఆచారం ఉండేది. అయితే ఈ శ్రావణ మంగళ గౌరి వ్రతం అనేది కొత్తగా పెళ్ళైన వాళ్ళకి శ్రావణ మాసంలో చేస్తారు ఈ వ్రతాన్ని. సో కొత్తగా పెళ్ళైన వాళ్ళందరికీ పాటించి చేస్తారు. మామూలుగా ఏంటంటే అసలు మంగళగౌరి పూజ అనేది ఆడవాళ్ళకి మాత్రమే కాదు, ఇది అందరూ చేసుకోవచ్చు. ఎందుకంటే మంగళుడు అంటే ఏంటంటే సర్వమంగళాలు అంటే మనకి ఎప్పుడు కూడా మంగళమైంది తప్ప అశుభం అనేది రాకూడదు అని అర్థం. సో అందుకే పూర్వము ధర్మరాజు చేశారు ఈ వ్రతాన్ని అంట. తర్వాత కుజుడు, ఇప్పుడు మనం అయితే కుజకారకుడు అంగారకుడు అంటున్నామో, ఆయన కూడా ఈ వ్రతం ఆచరించి ఈ మంగళదానికి ఆయన అధిపతి అయ్యారు. అందుకే మంగళవారం అయింది అని చెప్తాం. అమ్మవారిని ప్రసన్నం చేసుకొని ఆయన వరం పొంది మంగళవారం ఆయనకి ఆధిపత్యం ఇచ్చారు. సో ఆయన అమ్మవారిని ఉపాసన చేశారన్నమాట. సో అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి చేసుకునే వ్రతం ఏదైనా ఉంది అంటే అది ఈ మంగళగౌరి పూజ. సో మంగళగౌరి పూజ రోజున పొద్దున్నే లేచి కొన్ని నియమాలు ఖచ్చితంగా పాటించి వ్రతం చేయాలి. నియమాలు పాటించుకుని వ్రతం చేయడం అనేది కాదు. దీనికి కథ వివరణ అనేది పుస్తకాల్లో ఉంటుంది. స్త్రీల వ్రత కథ పుస్తకాలు అని చెప్పేసి ఉంటుంది. తర్వాత మంగళగౌరి పూజా విధానం అని పుస్తకం ఉంటుంది. దాంట్లో చూసి చేసుకోవచ్చు. కాకపోతే దాని ముందు మనం ఏం చేయాలంటే ప్రాతకాలమే లేవాలి ఈ వ్రతం ఆచరించేవాళ్ళు. సో శ్రావణ మంగళవారం మొదటి వారం అంటే పాడ్యం తిథి వచ్చి అది శ్రావణ మాసం ప్రారంభంగానే ఫస్ట్ మంగళవారం ఏమొస్తుంది అంటే పాడ్యం తిథి నుంచి పాడ్యం రోజు రావచ్చు, మంగళవారం విధియ రోజు రావచ్చు, తదియ రోజు రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. ఫస్ట్ మంగళవారం మొదటి మంగళవారం రోజున ప్రాతకాలమే లేచి తలస్నానం చేయాలి. ఆడపిల్లలు పెళ్ళైన వాళ్ళు చక్కగా తలస్నానం చేసి పసుపు మొహానికి కాస్త రాసుకోవాలి. తర్వాత కాళ్ళకి శుభ్రంగా పసుపు రాసి పారాయణ పెట్టుకోవాలి. వీళ్ళు పెట్టుకున్నాక అప్పుడు దేవుడి రూమ్లోకి పట్టు చీర కట్టుకొని వెళ్ళాలి. ఇది కంపల్సరీ నియమం అన్నమాట. ఈ మంగళగౌరి పూజ ఎవరైతే చేస్తారో వీళ్ళు కంపల్సరీ పట్టు చీర అనేది ఉండాలి వాళ్ళకి. పట్టు చీర లేని వాళ్ళ పరిస్థితి పక్షాన సిల్క్ చీర కట్టుకోవచ్చు. కానీ పట్టు చీర ఉంటే పట్టు చీరే కట్టుకుంటే అది శ్రేష్టం. సో పట్టు చీర కట్టుకొని అమ్మవారి దగ్గర కూర్చొని చక్కగా తల నీళ్లు కారకుండా తల జడ వేసుకొని ఉండాలి. ఈ పూజ అంటే ఇప్పుడు ఎప్పుడైనా సరే అమ్మవారి పూజ అంటే కొన్ని నియమనిష్టలు ఎప్పుడు ఉంటాయి. మనం ఈ నియమనిష్టలు సరిగ్గా చేయకపోవడం వల్ల ఆ పూజ ఫలితం మనకు పూర్తిగా రాదు. అందులో గౌరీ పూజ అంటే మహానిష్టగా చేయాలి. చేస్తే ఎంత శ్రద్ధగా ఎంత భక్తిగా చేస్తామో ఈ పూజ ఫలితం మనకు అందుతుంది. సో శ్రావణ మంగళవారం పూజ తర్వాత ఈ పూజ చేసినప్పుడు పిండి దీపాలు పెడతారు అమ్మవారికి. 5 దీపాలు, 9 దీపాలు, 27 దీపాలు అలాగా వాళ్ళ భక్తి కొద్ది శ్రద్ధ కొద్ది చేసుకోవచ్చు. ఎందుకంటే ఆ జ్యోతులు మళ్ళీ భార్యాభర్తలతో తినాలి. ఆ దీపాలు వెలిగించి ఆ దీపాలు వెలిగిన తర్వాత అది కొండెక్కిన తర్వాత ఆ జ్యోతులు మాత్రం మళ్ళీ భార్యాభర్తలతో బియ్యం పిండి బెల్లము కలిపి కొంచెం పాలు వేసి కాస్త నెయ్యి ఎక్కువ వేసి చేస్తారు. చలివిళ్ళ చేసి చలివిడిని దీపాలుగా పెడతారు అనమాట. దాంట్లో కాస్త ఒత్తి వేసి ఆ ఒత్తి మొత్తం హుతమవ్వాలి. నెయ్యితో దీపాలను చేస్తారు. కథ ఉంటుందన్న ఈ మంగళగౌరి వ్రతం కథ ఉంటుంది. కొంతమందికి కథ ఉంటుంది, కొంతమందికి పాట ఉంటుంది. ఈ కథ పాట అయినంతసేపు ఆ నెయ్యి దీపాల మీద ఒక అట్లకర్ర పెట్టి చక్కగా అది మొత్తం కాటుకలా కాస్తారు. ఆ కాటిక వీళ్ళు పెట్టుకుంటే వీళ్ళకి శని భగవాన్ ఒక దోషాలు పోతాయంటారు. శని భగవాన్ నుంచి వచ్చే దోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పోతాయంటే శని భగవాన్ చూసే దోషాలు ఏముంటాయంటే వీళ్ళకి జనరల్గా వివాహం అయిన తర్వాత సంతాన ఆలస్యం అవడం, తర్వాత భర్తకి గండాలు ఏమైనా ఉంటాయి అవి తొలగిపోవడానికి. సో ఈ కాటిక వీళ్ళు పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆ అమ్మవారు వాళ్ళకి ఆ శనిపోయే తొలగిస్తుందని, ఆ శని ఒక బాధలు తొలగిస్తుందని చెప్పి ఈ కాటికి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ కాటికి రోజు పెట్టుకోవాలనేసి ప్రతి వారం కాటికి పడతారు. ఆ కాటికి జాగ్రత్త దాచిపెట్టుకుంటారు అనమాట. మళ్ళీ మంగళవారం వరకు ఈ కాటికి పెట్టుకునేవాళ్ళు ఆడవాళ్ళు. మళ్ళీ మంగళవారం ఈ కాటిక మళ్ళీ పట్టేవాళ్ళు. సో ఇది ఎవరికైనా పిల్లలకి ఉన్న దృష్టి దోషాలు ఉంటాయి, అంటే దిష్టి బాగా పడుతూ ఉంటుంది. అస్మానికి పిల్లలు ఏడుస్తూ
భయపడుతూ ఉంటారు, నిద్రలో లేస్తుంటారు. వాళ్ళకు కూడా ఏంటంటే కళ్ళకి కాటికి పెడతారు, అమ్మవారి పట్టిన కాటికి పెట్టడం వల్ల ఏంటంటే ఆ దోషం పోతుంది, వాళ్ళు భయపడకుండా నిద్రపోతారని చెప్పి చేస్తారన్నమాట. సో ఇలాగా 5 మంగళవారాలు వస్తే 5 మంగళవారాలు, 4 మంగళవారాలు వస్తే 4 మంగళవారాలు. ఈ శ్రావణ మంగళవారం పూజ ప్రతి వారం ఇంతే. పొద్దున్నే లేవాలి, స్నానం ఆచరించాలి, పట్టు చీర కట్టుకొని, జడ వేసుకొని, పువ్వులు పెట్టుకొని పూజ చేయాలి. తల వదిలేసి పూజ చేయకూడదు, జడ వేసుకోకుండా పూజ చేసుకోకూడదు, తలలో పువ్వు లేకుండా పూజ చేయకూడదు. పువ్వులు కంపల్సరీ తలలో ఉండాలి. సో వీళ్ళు సర్వమంగళం అంటే వీళ్ళు మంగళదేవికి వీళ్ళు మంగళంగా కనిపించాలి. మొత్తం అన్నీ వేసుకొని, చేతికి గాజులు, మెళ్ళో నల్ల పూసలు అన్నీ వేసుకొని చక్కగా పూజ చేసుకోవాలి. ఈ విధంగా చేస్తేనే ఈ వ్రతం ఒక ఫలితం ఉంటుంది వాళ్ళకి. ఈ విధంగా 5 వారాలని చేస్తాం. అలా 5 ఏళ్ళు చేస్తాం. 5 వారాలు 5 సంవత్సరాలు చేయాలి. 5 సంవత్సరాలు చేస్తారు. తర్వాత ఈ కథ అయిపోయిన తర్వాత ఒక ముత్తైదుని అమ్మవారి స్వరూపంగా కూర్చోబెట్టి ఆవిడకి కాళ్ళకి పసుపు పారాయణ పెట్టి బొట్టు పెట్టి వస్త్రము, పండు, తాంబూలం, శనగలు ఇస్తారు. శనగలు ఎందుకు ఇస్తాము దానం అంటే శ్రావణ మాసంలో వచ్చి 5 మంగళవారాలు అని అర్థమా? ఆ శ్రావణ మాసంలో 5 మంగళవారాలు కుదరకపోతే 4 మంగళవారాలు 4 మంగళవారాలు, ఎన్ని వారాలు వస్తే అన్ని వారాలు, 4 రావచ్చు 5 రావచ్చు, కానీ 5 ఏళ్ళు చేయాలి ఈ నోము. ఈ 5 ఏళ్ళు ప్రారంభం మొదలుపెట్టి ఇక్కడి నుంచి 5 ఏళ్ళు ఈ శ్రావణ మంగళవారాలు చేయాలి వీళ్ళు. ఈ శ్రావణ మాసంలో చేయడం వల్ల వీళ్ళకి ఏంటంటే మాంగళ్య దోషాలు అనేది ఎప్పుడు కలగునన్న. సో మాంగళ్య దోషం అనేది అసలు కలగదు వీళ్ళకి. సో ఇబ్బందులు రావడం కానీ, మాంగళ్య సంబంధించిన ఇబ్బందులు రావడం కానీ అలాంటివి ఎప్పుడు జరగకుండా ఉంటుంది. అమ్మవారి కుంకుమచ్చని ముత్తైదు పిలిచి తాంబూలాలు ఇస్తారు. 5 ముత్తైదులు, కొంతమందికి ఆనవాయితీ ఏంటంటే 5గురు, కొంతమందికి ఏంటంటే 10 మంది, ఇంకో సంవత్సరం 15 మంది, ఇంకో సంవత్సరం 20 మంది, ఇంకో సంవత్సరం 25 మంది, అలా పెంచుకుంటూ వెళ్ళి ఇస్తుంటారు వాళ్ళు. సో మామూలుగా అయితే 5 ముత్తైదులు కంపల్సరీగా మనం తాంబూలాలు ఇవ్వాలి. ఒక ముత్తైదుకి భోజనం పెట్టి పండు, తాంబూలం, చీర, రవికల గుడ్డ అవన్నీ కలిపి ఇవ్వాలి తాంబూలం. అది తల్లిగా ఇప్పుడు నోచుకునే వాళ్ళు ఏం చేస్తుంటే తల్లికి ఇస్తారు, తల్లిని గౌరీదేవిగా కూర్చోబెట్టి ఇస్తారు అన్నమాట. ఒకటి తల్లి లేకపోతే వేరే ముత్తైదుని పిలిచి కంపల్సరీగా ఇవ్వాలి. ఇది కంపల్సరీగా చేస్తేనే ఈ నియమం మనకి కరెక్ట్గా వీళ్ళకి ఆ మంగళగౌరి పూజ చేసినట్టు, లేకపోతే చేసినట్టు కాదు. సో వ్రతం కరెక్ట్గా చేసిన, కథ సరిగ్గా చదవకపోయినా, తర్వాత సంకల్పం సరిగ్గా చెప్పకపోయినా, తర్వాత అష్టోత్తరం ఇవన్నీ వచ్చినా రాకపోయినా అమ్మవారిని మనసులో స్మరిస్తూ ఈ విధంగా వీళ్ళు అలంకరించుకొని ఈ విధంగా జ్యోతులు చేసి వచ్చినది వాళ్ళకి ఏమొస్తే ఆ మంత్రాలతో అమ్మవారు పూజ చేస్తే కూడా ఫలితం వస్తుంది. అంటే కేవలం సౌభాగ్యవతి స్త్రీ మాత్రమే చేసుకోవాలా, లేకపోతే పెళ్లి కాని అమ్మాయిలు కూడా చేసుకోవచ్చా? అండ్ ఇప్పుడు వరకు వాళ్ళు చేయలేదే అనుకుందాం, సో అలాంటి వాళ్ళు కూడా ఎవరైనా సరే ఒకవేళ చేయాలనుకుంటే ఈ నోము నోచుకోవచ్చు, చక్కగా చేసుకోవచ్చు. అంటే ఏంటంటే పెళ్ళైన కొత్త తల్లి చేపించేస్తుంది అన్న, ఒకళ్ళు చేయలేదు ఇప్పుడు మాకు 5 ఏళ్ళు 10 ఏళ్ళు మీరు చేసుకోలేదు అంటే ఇప్పుడు ప్రారంభం చేస్తే 5 ఏళ్ళు చేయాలి. మంగళగౌరి ఇప్పుడు మాంగళ్య దోషం అనేది మనకు రాకూడదు ఎవరికి. అసలు ఎవరైనా ఏ ముత్తైదు అయినా పెళ్ళి అవగానే ఏ స్త్రీ ఏం కోరుకుంటుంది దేవుడి దగ్గర, నేను సుమంగళిగా ఉండాలి, సుమంగళిగానే పోవాలి అని అనే కోరిక కదా అందరికీ, స్త్రీలందరికీ. ఆ స్త్రీ ఒక కోరిక ఎప్పుడు నెరవేరాలంటే ఎప్పుడైనా ఈ పూజ చేసుకోవచ్చు. సో ఏ సంవత్సరం చేయకపోతే ఈ ప్రారంభం ఇప్పుడు పెళ్ళైన 2 ఏళ్ళు 2 ఏళ్ళు చేయకూడదు, మొదలు పెట్టకూడదు ఈ మంగళగౌరి పూజని. 5 ఏళ్ళ తర్వాత మొదలు పెట్టచ్చు, అయితే 3వ సంవత్సరం నుంచి మొదలు పెట్టచ్చు. సో 5, 6, 7 కాకుండా 10 ఏళ్ళు అయిపోయింది అంటే చేసుకోవచ్చు, దానికి ఇంకా దోషం లేదు. మొదలుపెట్టి ప్రారంభం చేసి చేసుకుంటుంటే వీళ్ళకి అది ఆ నోము తెలుస్తుంది. వీళ్ళు 5 ఏళ్ళు చేయాలి, అక్కడి నుంచి 5 ఏళ్ళు. ఆ తర్వాత ఉద్యాపన ఉంటుంది. ఉద్యాపన కూడా ఆ పుస్తకంలో కథలో ఉంటుంది అనమాట, ఉద్యాపన ఎలా చేయాలని చెప్పేసి. కొత్త పెళ్లి కూతురికి అన్ని వాయినంగా ఇవ్వాలన్నమాట, మూసి వాయినం కింద. సో అందుకని ఇవన్నీ కథలో ఉంటుందండి, మొత్తం వివరంగా కథ వివరణ అన్నీ కూడా పుస్తకంలో మనం చక్కగా ఇవాళ రోజున యూట్యూబ్స్ వచ్చేసే కనుక మనం యూట్యూబ్లో కొడితే కూడా మంగళగౌరి కథ వచ్చేస్తుంది, చక్కగా వినొచ్చు, ఆ ప్రకారం చేసుకోవచ్చు. కానీ చేసే ముందు మనకు కావాల్సిందంటే ఆ రోజు మౌనంగా ఉండడము, ఎవరిని ఒక మాట అనకుండా ఉండడము. ఇప్పుడు మనం పూజ చేసుకుంటుంటే ఇంట్లో వాళ్ళ మీద అరిచి మనం అరుచుకుంటూ మనం టైం అయిపోతుంది హడావుడి పడి చేస్తే కాదు, నిదానంగా చక్కగా ప్రాతకాలమే ఈ పూజ చేసుకోవడం, తాంబూలాలు ఇవ్వడం అనేది చాలా విశేషం అన్నమాట. ఇది చేయాలి మంగళగౌరి పూజ అంటే. మంగళగౌరి వ్రతం ఎవరు ఆచరించాలి, ఏ రకంగా ఆచరించాలి, విధి విధానాల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.